మేకల్ని పెంచాలా లేక గొర్రెల్ని పెంచాలా? వ్యవసాయంలోకి కొత్తగా అడుగుపెట్టాలనుకునే చాలా మందికి వచ్చే మొదటి డౌటిది. సరే, మరి దీనికి సమాధానమేంటి? ఈరోజు మనం తెలంగాణ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి అనుభవం నుంచే దీని గురించి తెలుసుకుందాం. చూడండి, నిరంజన్ రెడ్డి గారికి వ్యవసాయమంటే అదొక ఉద్యోగం లాంటిది కాదు. అది ఆయన లైఫ్తో, ఆయన చేసే ప్రజాసేవతో రెండూ కలిసిపోయాయన్నమాట. వాటిని వేరువేరుగా చూడలేమో అనే ఆయనే అంటారు. సరే, ఆయన 5 ఏళ్లుగా ఒక పెద్ద ఫామ్ నడుపుతున్నారు కదా, సో ఆయన అనుభవం నుంచి చూస్తే కొత్తగా వచ్చే రైతులకు ఏది బెటర్? చాలామంది అడిగే ప్రశ్న ఇది. మరి ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం పదండి. ఓకే, ముందుగా మనం ఆయన ఫామ్కి వెళ్దాం. ఇది పానగల్ గ్రామంలో ఉంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పశువుల్ని కేవలం డబ్బుల కోసమే పెంచట్లేదు. అదొక కంప్లీట్ సైకిల్, ఒక పద్ధతి ప్రకారం అంతా నడుస్తుందన్నమాట. ఈ ఫామ్కి గుండెకాయలాంటిది ఈ మోడర్న్ షెడ్. ఇది చాలా ఎత్తులో ఉంటుంది. ఇది జంతువులుండటానికి మాత్రమే కాదు, దీని వెనక ఒక పెద్ద సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. అసలెందుకిలా కట్టారు? దాని వెనకున్న ఆలోచన ఏంటంటే, ఈ డిజైన్ చూడటానికి బాగుందని కాదు కట్టేసింది. దీనివల్ల చాలా లాభాలున్నాయి. క్లీనింగ్ చాలా ఈజీ, కూలీల ఖర్చు తగ్గుతుంది, జబ్బులొచ్చే రిస్క్ కూడా చాలా తక్కువ. అంటే ఇవన్నీ డైరెక్ట్గా రైతు లాభాన్ని పెంచుతాయి. సింపుల్గా చెప్పాలంటే పశుపోషణలో ఉండే పెద్ద పెద్ద సమస్యలకి ఇదొక స్మార్ట్ సొల్యూషన్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయముంది. ఈ షెడ్ పొడవు 350 అడుగులకు పైనే. అంత పెద్ద షెడ్ని కేవలం 2-3 నెలలకొకసారి క్లీన్ చేస్తారంటే అదెలా సాధ్యం? ఈ డిజైన్ వల్ల వ్యర్థాలన్నీ కిందకి వెళ్ళిపోతాయి. వాటిని ఈజీగా తీసి పొలానికి ఎరువుగా వాడుకోవచ్చు. ఎంత బాగుందో కదా! సరే, ఇదంతా బాగుంది. ఇప్పుడు అస్సలు పాయింట్కి వద్దాం. ఇలాంటి మోడర్న్ సెటప్లో, అంటే కొంచెం స్థలంలో పెంచాల్సి వచ్చినప్పుడు ఏది బెటర్, మేకలా గొర్రెలా? దీనికి సమాధానం తెలియాలంటే ఫస్ట్ మనం వాటి నేచర్ గురించి తెలుసుకోవాలి. మేకలు తెలుసుకదా, చాలా యాక్టివ్గా ఉంటాయి, ఒకచోట ఉండవు. వాటికి తిరగడానికి చాలా ప్లేస్ కావాలి. కానీ గొర్రెలు అలా కాదు, చాలా సాఫ్ట్. వాటిని ఒకే ఏరియాలో మేనేజ్ చేయడం చాలా సులభం. ఇప్పుడు ఈ నేచర్ని మనం ఫామ్కి అప్లై చేసి చూద్దాం. మేకల్ని ఒకే చోట బంధిస్తే అవి తట్టుకోలేవు, వాటి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాని గొర్రెలు మాత్రం ఇలాంటి వాతావరణానికి చక్కగా అలవాటు పడతాయి. సో ఆన్సర్ మనకు చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా. సో ఇన్నేళ్ల అనుభవం తర్వాత నిరంజన్ రెడ్డి గారు చెప్పే ఫైనల్ మాటేంటంటే, ఇలా సెమీ స్టాల్ ఫెడ్ పద్ధతిలో ఫామ్ పెట్టాలనుకునే వాళ్లకు మేకల కన్నా గొర్రెలే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. సరే, గొర్రెలే బెటర్ అని ఫిక్స్ అయ్యాం. కాని వాటిని ఎలా మేనేజ్ చెయ్యాలి? సక్సెస్ అవ్వాలంటే రోజూ ఏం చెయ్యాలి? ఆ పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సక్సెస్కి సీక్రెట్ ఏంటంటే, ఈ హైబ్రిడ్ మోడల్. అంటే పూర్తిగా షెడ్లోనే పెంచకూడదు, అలాగని రోజంతా బయట వదిలేయకూడదు. ఎందుకంటే షెడ్లోనే ఉంటే వాటికి ఎక్సర్సైజ్ ఉండదు, రోజంతా బయట ఉంటే సరి అయిన పోషకాలు అందవు. అందుకే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. అదే కరెక్ట్ పద్ధతి అని ఆయన గట్టిగా చెప్తున్నారు. ఇక హెల్త్ విషయానికొస్తే కొన్ని రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. మంచి నీళ్లు ఒకే చోట పెట్టాలి, వేరే మందలు తిరిగిన చోటికి మేతకి పంపకూడదు, కరెక్ట్గా టైంకి నట్టల మందులు, వ్యాక్సిన్లు వేయించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా జంతువులకి ఏదైనా సమస్య వస్తే వెంటనే పసిగట్టగల అనుభవమున్నవాళ్లే పనిలో ఉండాలి. జబ్బు వచ్చాక ట్రీట్మెంట్ ఇచ్చే కంటే రాకుండా చూసుకోవడమే ముఖ్యం. సరే, ఇప్పటిదాకా మనం చూసిందంతా ప్రాక్టికల్ టిప్స్. కాని నిరంజన్ రెడ్డి గారికి ఈ ఫామ్ అంటే కేవలం లాభనష్టాల లెక్క గాదు, అదొక లైఫ్ ఫిలాసఫీ, ఒక సంపూర్ణమైన జీవన విధానానికి ఇదొక ఉదాహరణ అన్నమాట. ఆ ఫిలాసఫీలో మొదటి పాయింట్ ఏంటంటే సమాజానికి ఉపయోగపడటం. ఒక్కసారి ఆలోచించండి, కేవలం ఈ గొర్రెలు మేకల యూనిట్ వల్లే 6 కుటుంబాలకు ఉపాధి దొరుకుతోంది. ఇది కదా వ్యవసాయమంటే, కేవలం మన గురించి కాకుండా 10 మందికి పని కల్పించటం. ఇక రెండో పాయింట్ సుస్థిరత, అంటే సస్టైనబిలిటీ. ఈ ఫామ్ ఒక సర్కిల్ లాంటిది. ఇక్కడ వచ్చే వేస్ట్ మళ్ళీ ఇక్కడే ఎరువుగా మారుతుంది. అందుకే గడిచిన 20 ఏళ్లలో ఒక్కసారి కూడా బయటనుంచి రసాయన ఎరువులు కొనాల్సిన అవసరం రాలేదంటే నమ్ముతారా? అంత పవర్ఫుల్ ఈ సిస్టమ్. కరెక్ట్ పద్ధతిలో చేస్తే ఎంత పెద్ద సక్సెస్ సాధించవచ్చో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఫామ్లో పెంచిన ఒకే ఒక్క ఎద్దుకు బ్రెజిల్కి చెందిన ఒక కంపెనీ ఏకంగా 25 లక్షల రూపాయలు ఆఫర్ చేసింది. అంటే చూడండి, ప్యాషన్తో, డెడికేషన్తో చేస్తే ఎంత వాల్యూ క్రియేట్ చేయొచ్చో.
చివరగా కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకి ఆయన ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇస్తున్నారు. అదేంటంటే, ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని గుడ్డిగా మొదలుపెట్టొద్దు. అది జస్ట్ ఒక సపోర్ట్ మాత్రమే, బిజినెస్ ప్లాన్ కాదు. నిజమైన పెట్టుబడి మీ ప్యాషన్, మీ ఓపిక. దీన్ని మీ మెయిన్ ప్రొఫెషన్గా తీసుకుంటేనే సక్సెస్ అవుతారు. సో నిరంజన్ రెడ్డి గారి ఫామ్ చూశాక మనకి ఏమర్థమవుతోంది? వ్యవసాయమంటే కేవలం లాభం సంపాదించడం మాత్రమే కాదు, అదొక కంప్లీట్, సస్టైనబుల్, సంతృప్తినిచ్చే జీవన విధానమని ప్రూవ్ అవుతోంది. బహుశా ఇదేనేమో మన వ్యవసాయానికి అసలైన భవిష్యత్తు. ఒక్కసారి ఆలోచించండి.